ఒకప్పుడు ముఖ్యమంత్రులకే ఆయనంటే హడల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన నాయకుడు. ఆ మాజీ మంత్రి ఏ విషయం చెప్పినా స్టేట్ అంతా సంచలనమే. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. రాజకీయాలను శాసించిన ఆ మాజీ మంత్రి ప్రస్తుతం అస్త్ర సన్యాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరినీ అంతలా భయపెట్టిన ఆ మాజీ మంత్రి ఎవరు? ఎందుకు ఒక్కసారిగా తెరమరుగయ్యారు? లెట్స్ వాచ్. అసెంబ్లీ టైగర్ గా పేరున్న నాగం జనార్దన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో నాగం జనార్దన్ రెడ్డి పేరు తెలియని వారు ఉండరు. నాగర్ కర్నూలు నియోజకవర్గం అంటే నాగం అంటే నాగర్ కర్నూల్ అనే పరిస్థితి ఉండేది అప్పట్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుగులేని నేతగా ఎదిగారు నాగం జనార్దన్ రెడ్డి. అలాంటి నాయకుడి రాజకీయ జీవితం ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైందట. వరుసగా ఎదురైన పరాభవాలు ఆయన అస్త్ర సన్యాసానికి దారి చూపుతున్నాయట. రాజకీయ ఎత్తుగడలో రగిలిన పగలో ఆ సీనియర్ తనకు తానే ఆత్మాహుతికి పాల్పడ్డారనేది రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లో జరుగుతున్న చర్చ. ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్లో దాడి తర్వాత తెలంగాణ కోసం టీడీపీ అధినేతతో విభేదించి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు నాగం. తన రాజీనామా ఆమోదం కోసం అసెంబ్లీలో బైఠాయించిన మొండి ఘటమైన ఆ తర్వాత తెలంగాణ నగారా స్థాపించి రాష్ట్రం కోసం బలిదానాలు వద్దు, కోట్లాడి తెచ్చుకుందామంటూ భరోసా యాత్ర నిర్వహించారు. 2012లో నాగర్ కర్నూలు ఉప ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీలో చేరారు నాగం జనార్దన్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ అవినీతిపై ఒంటరి పోరాటం చేసి ప్రభుత్వ అక్రమాలపై కోర్టులో న్యాయ పోరాటం చేశారు. సీనియర్ కి సముచిత ప్రాధాన్యమిచ్చిన బీజేపీ 2014 ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డికి మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్, ఆయన కుమారుడు డాక్టర్ శశిధర్ రెడ్డికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2 నియోజకవర్గాల్లో ఊహించని ఫలితాలతో నాగం జనార్దన్ రెడ్డి, ఆయన కొడుకు శశిధర్ రెడ్డి ఓడిపోయారు. ఈ ఓటమి ఆయన్ని రాజకీయంగా దెబ్బకొట్టింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అప్పటికే నాగం, కూచుకుల్లా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. తీవ్రస్థాయిలో వారిద్దరి మధ్య రాజకీయ పోరు కొనసాగింది. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేసుకునేవారు ఆ ఇద్దరు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్న మర్రి జనార్దన్ రెడ్డి ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఆ ఉద్దండులిద్దరిని ఓడించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో బలగాన్ని పెంచుకుని తిరుగులేని నాయకుడిగా నాగర్ కర్నూలుపై పట్టు సాధించారు మర్రి జనార్దన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిని ఎదుర్కొనేందుకు బద్ధశత్రువులైన నాగం, కూచుకుల్లా కలిసికట్టుగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారు. ఆ తర్వాత బీజేపీలో ఇమడలేక ఆ పార్టీకి రాజీనామా చేసిన నాగం వయస్సు మీద పడడంతో ఎలాగైనా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకుంటానని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ అంది వచ్చిన అవకాశంగా కాంగ్రెస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు అసెంబ్లీ టికెట్ సాధించారు నాగం. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాజకీయం మళ్లీ మొదటికొచ్చింది. నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కి భేషరతుగా మద్దతిచ్చి నాగంని ఓడించారు. ఓడిన నాగం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. నాగం, కూచుకుల్లా మధ్య ఉన్న వైరంతో రెండోసారి సునాయాసంగా గెలిచిన మర్రి ఆ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచుతూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. నాగం దగ్గర మర్రి తన కోవర్టులను ఉంచి ఆయన్ని రాజకీయంగా దెబ్బకొట్టారన్న టాక్ అప్పట్లో నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మగోడివైతే కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని తనతో గెలవాలని మర్రి చేసిన ఛాలెంజ్తో నియోజకవర్గంలో రాజకీయం బాగా వేడెక్కింది. చివరికి నాగంకి ఇస్తారనుకున్న టికెట్ అనూహ్యంగా కూచుకుల్ల తనయుడికి దక్కింది. మర్రి జనార్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో నాగం రగిలిపోయారు. పార్టీలోనే కొనసాగాలని, కూచుకుల్లా గెలుపు కోసం కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినా నాగం రాజీ పడలేదు. అనుచరులు చెప్పినా వినలేదు. దశాబ్ద కాలంగా కేసీఆర్ పై ఆరోపణలు గుప్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై
కోర్టులో కేసులేస్తూ వచ్చిన నాగం సడన్ గా రూటు మార్చి కేసీఆర్ చెంత చేరడంతో క్యాడర్ అయోమయానికి గురైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూచుకుల దామోదర్ రెడ్డిని దూషించడం, వారి ఓటమి కోసం చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆయనపై సానుభూతిని కోల్పోయేలా చేశాయి. ఆ ఎన్నికల్లో తాను మద్దతు పలికిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఓటమి పాలు కావడంతో నాగం పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయాలలో గౌరవప్రదమైన రిటైర్మెంట్ తీసుకుందామనుకున్న నాగం జనార్దన్ రెడ్డికి నియోజకవర్గంలో కనీస సానుభూతి కూడా దక్కలేదు. ఏదేమైనా ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాగం ప్రస్తుతం ఆరోగ్యం సహకరించక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు వరుసగా పార్టీలు మారుతూ అనుచరుల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న నాగం రిటైర్మెంట్ తీసుకోవాలని నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు. మరి నాగం భవిష్యత్తులో రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారా, లేదంటే ఈ జీవితానికి ఇది చాలని రాజకీయాలకు దూరంగా ఉంటారో చూడాలి.